బిచ్చగాను అనేది నువ్వు మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండేటోనివి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయినావు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పాడి కౌశిక్ రెడ్డి, నీకు ఇంతనన్న సిగ్గున్నదా? నువ్వు రోజు అన్నమే తింటున్నావా లేదా? మీ ఇంట్లో అమ్మ, భార్య, బిడ్డ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆడోళ్ళే కదా. ఏదో సందర్భంలో వీళ్ళు చీర కట్టుకొని గాజులు వేసుకొని నీకు వండి పెట్టిన బాపత ఉంటుంది కదా. ఏదో సందర్భంలో నీ కుటుంబం కింద మీద పడితే మీ అమ్మనో నీ భార్యనో నిన్ను లేపినది ఉంటుంది కదా. కష్టాల నుంచి గట్టెక్కించిన సందర్భాలు ఉంటాయి కదా. ఈరోజు నీకు పదవి ఉందని చెప్పి, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు అని చెప్పి గౌరవప్రదమైన సీట్ల కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి నువ్వు లైవ్లో ప్రజలకు ఏం చెప్తున్నావయ్యా? ఈరోజు నేను చెప్తున్నా, హుజూరాబాద్లో ఉన్నటువంటి సమస్త మహిళా ప్రజానికం అందరూ కూడా తలదించుకునేలాగా నువ్వు మాట్లాడినావు. ఏంటిది అది? చీర గాజులు తీసుకొని శాతగానోళ్ళు కదా మీరు మొగోళ్ళు కాదు కదా, ఇవి కట్టుకోండి అని వాళ్ళకి పంచనికే కొనిపెట్టినవా? అంటే వాళ్ళు పార్టీలు మారుతున్నారని చెప్పేసి నువ్వు వాళ్ళకి చీర, జాకెట్టు, గాజులు ఇస్తా అంటున్నావు. అంటే ముందు చాతగానోళ్ళు వాళ్ళ నువ్వా? నువ్వు అంటున్న మాటల్ని బట్టి ఇప్పుడు సమస్త మహిళా లోకం అందరూ కూడా శాతగానోళ్ళు, నువ్వు తెచ్చిపెట్టింది ఇది, మొగుడు తెచ్చిపెట్టింది తింటారు, వీళ్ళకి ఒక అస్తిత్వం లేదు, ఉనికి లేదు, వీళ్ళు ఒకరి మీద పడి తినే పరాన్న జీవులనే కదా నీ ఉద్దేశం. గాజుల్ని, చీరని నువ్వు ఎట్లా దేనికి సింబాలిక్గా చూపిస్తున్నావు? చాతగాంతనానిక? మీ ఇంట్లో మీ అమ్మ, నీ బిడ్డ చాతగానోళ్ళేనా? అట్లయితే ఈ 10 మంది మీ రాజకీయాలు మీరు మాట్లాడుకొని నువ్వు ఇంకేమన్నా అనాల్సింది అంతగానం కావాలనుకుంటే. అయినా పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు నిజంగా మనిషివైతే ముందు ఆలోచించాలి కదా. చిన్న లాజిక్ కూడా మిస్ అవుతున్నావు, బుర్ర తక్కువ ఎదవలాగా. 2021లో నువ్వే కదా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినావు. పార్టీ మారింది నువ్వు కూడా కదా. మరి నువ్వు ఆల్రెడీ పార్టీ మారినావు, ముందు నువ్వు గాజులు వేసుకుంటావా, చీర కట్టుకుంటావా? ఈరోజు ఏదో పెద్ద మోతబారిలాగా పొడుస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు కెమెరా ముందరికి వచ్చి? మరి మహిళలు అంటే మీకు అంత చులకనైంది. వాడెవడు వేణుస్వామి గాడంట, వాడి విషయంలో కూడా మహిళల్ని తక్కువ చేస్తారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మేము మహిళా కమిషన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళేమో పట్టించుకోరు. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి నువ్వు నీ సీటుకి, నువ్వు కూర్చున్న కుర్చీకి ఒక విలువ ఉంది. ఈ ప్రజలందరూ, నీ హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నువ్వేదో పీకుతావు, నాటుతావు, మొగోన్వి అని ఓట్లేసి గెలిపించిండ్రు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళకి తెలుసు నీ మొగతనం ఎంత అన్నది. మాటలు పెద్దగా అనిపిస్తున్నాయి కదా. నువ్వు మాట్లాడే ముందు మరి ఆలోచించాలి కదా. హుజూరాబాద్లో ఉన్న ప్రతి మహిళ, నీకు ఓటేసిన ప్రతి మహిళ కూడా నువ్వు వాళ్ళని చేతగానోళ్ళని అడ్రస్ చేస్తున్నావా? ఈరోజు వాళ్ళందరినీ నువ్వు చేతగానోళ్ళని ఎట్లా అంటావు రా భయ్? అసలు ఇదంతా కాదు. నువ్వు మరి చీర కట్టుకుంటావా? ఆ రోజు నువ్వు ఎట్లా గెలిచినావు? ఇప్పుడు నువ్వు గెలుపు ఉంది, పదవి ఉంది, కుర్చీ ఉంది అని చెప్పేసి నువ్వు ఎంత గర్వంగా మాట్లాడుతున్నావు. అధికార దాహంతోనో, అధికార గర్వంతోనో మాట్లాడుతున్నావు. మరి మొన్న ఎలక్షన్లప్పుడు వీధి తిరిగి నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ గెలిచి తిరిగి వస్తా, లేకపోతే మీ మధ్యనే శివయాత్ర చేస్తా అని అన్నావు. ఇదేమన్నా మొగోన్ మాటలా? పోనీ నువ్వు అంటున్న సోకాల్డ్ మొగోన్ మాటలా ఇవి? నువ్వు అన్నదాని ప్రకారం నిజంగా చేతగానోళ్ళంతా చీర, గాజులు దొడుక్కునే ఉండేటోళ్ళు అయితే ఫస్ట్ నీ అంత గొప్పగా అర్హత ఎవ్వరికి ఉండదు పాడి కౌశిక్ రెడ్డి. నువ్వు చీర కట్టుకొని వస్తావా? మరి ఆ రోజు నుంచి నువ్వు ప్రజలు గెలిపించిన తర్వాత, హుజూరాబాద్లో నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత నుంచి ఆ రిజల్టెడ్ రోజు నువ్వు చీర, గాజులు తొడుక్కోవాల్సింది, మరి తొడుక్కొని మా ముంగటికి రావాల్సింది. మరి
కనీసం ఇప్పుడు ఇట్లా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి వాగితే సరేలే వీడు ఆల్రెడీ ఇట్లా చేస్తుండు అని చెప్పి నేను 2 తన్నైనా మేము బుద్ధి చెప్పించే వాళ్ళం. అరే బాయ్ అది కాదు, నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి నీ ముడ్డి కడగడం కాడ నుంచి నువ్వు ఎదిగినాక నీకు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత నువ్వు అన్నది కూడా ఒక ఆడదాన్నే బాయ్ అని బుద్ధి చెప్పేవాళ్ళం. ఆడోళ్ళంటే గాజులు ఇంకా ఈ చీరలే కాదు, దీనికి మించి బియాండ్ ఇంకా చాలా చరిత్ర ఉంది మహిళలకు ఈ దేశంలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో. నిన్నైతే మనందరం కలిసి మన తెలంగాణకి సంబంధించిన సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి నడిపించినటువంటి చాకలి ఐలమ్మ గురించి వర్ధంతి చేసుకున్నాం, 39వ వర్ధంతి. నిన్నైతే వర్ధంతి చేసుకొని నువ్వు ఈరోజు అట్లా ఎట్లా అంటావు? చీరల్ని గాజుల్ని సింబాలిక్గా ఎట్లా చూపిస్తావు? చీర కొంగుతోటి చాకలి ఐలమ్మ ఒక పోరాటాన్ని నడిపింది, లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచింది. మీకు అంత స్ఫూర్తి ఉంటే, నువ్వు నిజంగా అంత మగోన్వే అయితే, నీ దగ్గర అంత పరాక్రమమే ఉంటే, ఏమన్నుంటే నీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి చేసుట్లా చూపించుకో. కానీ ఆడవాళ్ళని ఎందుకు మధ్యలోకి తెస్తున్నావు? కొంచెమన్నా బుద్ధి ఉందా పాడి కౌశిక్ రెడ్డి? అన్నమే తింటున్నావా? నాకైతే డౌట్ వస్తుంది. గాజులు చీర, అసలు సమాజంలో ఆడదానికి ఇప్పటికే గౌరవం లేకుండా పోతుంది. ఫ్రీ బస్సులు ఇచ్చినప్పుడు అందులో ఒక రెస్పెక్ట్ లేదు. బయట చూస్తే విపరీతమైన నేరాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇంకా మేము మా సాధికారత కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్న నేపథ్యంలో నువ్వు ఇంకా మమ్మల్ని తొక్కిపెట్టే మాటలు ఒక అధికారంగా, అంటే నీ చేతిలో ఒక పదవి ఉండి కూడా అట్లా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? చీర గాజులు ఇవి 2 ఇప్పుడు నీకు చాతగాని వాళ్ళకి సింబల్. నువ్వు కట్టుకుంటావా? చెప్పు తీసుకొని కొడతావు తెలంగాణ ప్రజలు. నువ్వు చీర గాజులు కట్టుకుంటే నీకు అర్హత కూడా లేదు. ఎందుకంటే చరిత్రను తిరగరాసిన సందర్భాలలో చీర గాజులు పోషించిన ఘనత ఉంటుంది. వాటిని ఈరోజు నువ్వు ఇంత తుప్పు పట్టిస్తున్నావు, తొక్కి పెడుతున్నావు మహిళల్ని, వాళ్ళ అస్తిత్వాన్ని. మీరు మైకుల ముంగట్టుకొచ్చి మాట్లాడితే సరిపోదు, 1కి 10 సార్లు మీ స్క్రిప్ట్ రైటర్లు ఉంటే వాళ్ళని, లేకపోతే నిజంగా మీకు అవన్నీ ఆలోచించే శక్తే ఉంటే మీరైనా కొంచెం దిమాక్లా గడ్డి పెట్టుకోకుండా ఆలోచించి మాట్లాడండి. ప్రతి మాటకి ఎంత ఈజీ అయిపోయిందంటే రాజకీయ నాయకుడు మైకు పట్టుకుంటే అమ్మని, అక్కని, చెల్లిని, పెండ్లాన్ని తిట్టకుండా ఉండరు. ఆడవాళ్ళకి చుట్టూ తిప్పుతా బూతులు. మీరు ఎంత నార్మలైజ్ చేసిండ్రంటే ఈరోజు ఈ విషయాన్ని నేను మహిళా కమిషన్ దగ్గరికి తీసుకుపోయి ఇట్లా కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళు కూడా రాజకీయంలో అవన్నీ కామన్ అనే పరిస్థితికి దిగజార్చిండ్రు మీరు మా మహిళల అస్తిత్వాన్ని. ఈరోజు మేము మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే మీరు ప్రతిసారి ఎక్కడో చోట మహిళల్ని చిన్న చూపు చూసేలాగా చీర గాజులు ఎందుకు ఏడుస్తున్నావు రవై? ఆడోన్వా నువ్వేమన్నా? మొగోన్వి కదా, ఏడక్కుకో అంటారు. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే ఇంట్లోనే ఉన్నావేంది బే, పో ఊరంతా తిరిగి రాపో, తిరగకుండా చెడిపోతావా, ఆడోన్వా నువ్వేమన్నా అంటారు. ప్రతి చిన్న చిన్న విషయాలలో ఈ సెక్సిజం చూపించి మీరు ఏం చేస్తున్నట్టు? పదవిలు ఉన్నప్పుడు కొంచెమన్నా ఉండాలి కదా. పార్టీ ఫిరాయించిన లిస్ట్ తీసా, నువ్వు ఉంటావా ఉండవా? కాంగ్రెస్ నుంచి ఈరోజు బీఆర్ఎస్లకు వచ్చి నువ్వు బీఆర్ఎస్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నావు. ముడ్డి కింద ఉన్న నలుపు కనిపిస్తలేదా పాడి కౌశిక్ రెడ్డి నీకు? మొన్న రీసెంట్గా ఈయనెవరు వేణుస్వామి జాతకం చూసేటోడు ఒక జంటకి సంబంధించి అశ్లీలంగానో అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ దృష్టికి తీసుకుపోతే ఆ కేసు వాళ్ళు అసలు తీసుకోలేరు. ఈరోజు నేను కూడా ఈ విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకోతే వాళ్ళు తీసుకోరు. ఏం పేరు ఆమె పేరు? నెల్లుట్ల సరితనో ఏమో ఉంది, ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్. ఆమె ఒక మహిళ మళ్ళా. కానీ ఆ మహిళలందరికీ కూడా కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. ఈ రాజకీయ నాయకులకు మహిళలకు సంబంధించి దరిద్రమైన దుర్భాషలు ఆడితే కూడా వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయి, చెవులు వినవడం. ఇక మనం చూసుకుంటే మన తెలంగాణలో మహిళా ఇంకా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎవరున్నారు? సీతక్క ఉంది. అయినా సీతక్క మీద నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలంటే కొంచెం డౌటే కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి తన జాతి కోసం తను ఏమి చేయలేకపోతుంది. ఈరోజు మహిళల కోసం రా అమ్మ నువ్వు, మన మహిళా జాతి కోసం ఒకటి ఇట్లా అన్నాడు ఒక ఎమ్మెల్యే గాడు, బుడ్డి గడ్డి తిని వాడు ఆడోళ్ళని గాజులు చీర అనే మాటని వాడి సదరు ఎమ్మెల్యేలను అంటున్నాడమ్మ, చాతగానోళ్ళు అంటున్నాడు. కొంచెం ఆడదానికి ఎక్కడ శాత కదా చూపి నువ్వు అంటే అని అడుగుదామంటే ఎవ్వరు కూడా తీసుకోరు. అంత కామన్ చేసేసారు మీరు సెక్సిజంని. బూతు అంటే మహిళ, బూతు అంటే ఆడది, అంతే. ఈరోజు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు పెద్ద పీకుడు గాని లెక్క. ఆ రోజు నువ్వేం చేసినావా? రోడ్డు మీదకి వచ్చి నన్ను గెలిపించకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపో మరి.
ఇప్పుడు నిజంగానే హుజూరాబాద్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రిగ్రెట్ అవుతారు, వీడిని ఎందుకు గెలిపించిరా బాబు అనేసి. అవునా? నువ్వు ఎంత పెద్ద పీకుడు గాడు అయితే, ఎంత పెద్ద మొగోన్వు అయితే ఈరోజు అట్లా కూర్చొని మాట్లాడుతున్నావు పాడి కౌశిక్ రెడ్డి. బిచ్చపోడు అని ఏమో మాట్లాడుతున్నావు నువ్వు. అడుక్కున్నది ఎవరయ్యా? ఓట్లు అడుక్కున్నది నువ్వే కదా. మరీ నీచంగా నీ ఇంటి ఆడబిడ్డని రోడ్డు మీదకి తెచ్చి సభలల్లా ఊరేగింపు పెట్టి ఆ పిల్ల చేత కూడా అడిగిపించినాను, మా నాన్నని గెలిపించకపోతే మా నాన్న మాకు దూరం అవుతాడు, మేమందరం చచ్చిపోతాం అని మాట్లాడిపించినావు. అంటే ఆమె స్కూల్ చదువుతుంది అని చెప్పేసి కూడా ఉంది. సో ఒక స్కూల్లో చదివే పిల్లల్ని కూడా నువ్వు రాజకీయంలోకి తెచ్చి నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ పదవి వ్యామోహం కోసం వాడుకుంటున్నావు. హుజూరాబాద్ ప్రజలందరినీ కూడా నువ్వు ఎమోషనల్గా దెబ్బగొట్టి మరీ లేఖగా అడుక్కున్నావు దేహి అని. కనీసం డిగ్నిటీ ఆఫ్ లేబర్ని నేను ఫాలో అవుతా, హ్యూమన్ రైట్స్ని ఫాలో అవుతాం, మేము రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చి రాజ్యాంగం వల్లనే మేము బ్రతుకుతున్నాం అని చెప్పి ప్రతి మనిషికి మేము ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ నువ్వేం చేస్తున్నావు? బిచ్చగాడిని కూడా మద్దలు తెచ్చినావు. పాపం వాళ్ళెంత ఫీల్ అవుతారో. జనాల్ని నాశనం చేసేటటువంటి మాటలు మాట్లాడడు రాజకీయం కాదు. నీకు ఇంకో రాజకీయ నాయకుని మీద కోపమో పగనో ఉన్నప్పుడో, లేకపోతే వాడు గెలిచినందుకు నీకు కన్ను గుట్టినందుకో, మీ పార్టీ మొత్తం ఓడిపోయినందుకు, ఉనికి లేకుండా తయారవుతున్నందుకు రోజు రోజుకు నీకు చీమగుట్టిన నొప్పి తగిలితే నువ్వు మళ్ళీ ప్రజల మధ్యకి పోయి ప్రజాక్షేత్రంలో పనిచేసుడు నేర్చుకో. ఈ సందర్భంగా మళ్ళీ నేను అడుగుతున్నా, 221 మంది మహిళలు మొన్న ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లలో పోటీ చేసిండ్రు. అందులో కేవలం 10 మంది మాత్రమే గెలిచి నిలిచిండ్రు. ఈ 10 మందిలో ఒక్కరు కూడా ఈ ఇష్యూని అడ్రస్ చేసి మాట్లాడతారనే నమ్మకం లేదు. ఈ 221 మంది ఓడిపోయాం కదా అని ఇంట్లో కూర్చుంటారా? రోడ్డు మీదకి వచ్చి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి దారుణాన్ని, ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తారా? ఇంకెంతకాలం మనం మొగాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్త్రీ ఆధారిత తిట్లని, బూతుల్ని, సెక్సిజంని ఎంకరేజ్ చేసుకుంటే నార్మలైజ్ చేద్దాం. ఇప్పటికే ఈ సమాజంలో మహిళలకు సంబంధించిన ప్రతి లంగగాన్ వారా నువ్వు, దొంగగాన్ వారా నువ్వు అని ప్రయోగిస్తారు. రైమింగ్ ఉంది కదా, ప్రాస కుదిరింది కదా అని చెప్పి. లంగగాన్ వారా అంటే లంగలు దొడుక్కునేది ఆడోళ్ళే కాబట్టి, ఇంకా మొగోడు శాతగానోడు ఉంటే వాడు పని చేసి పిల్లల్ని పోషించకపోయినా వాడు ఏదైనా తప్పు పని చేసినా కానీ లంగగాన్ వారా నువ్వు అనే బూతుతోటి వాడిని అంటారు. అంటే మేము వేసుకునే బట్టల కానుంచి మా ఆభరణాలు, మా శరీర అవయవాలు ప్రతిదీ కూడా మీరు బూతుని చేసి తిట్టుపదంగా వాడుతున్నారు విచ్చలవిడిగా. ఈ విషయంలో మా ఆడవాళ్ళు అందరూ పిచ్చి వాళ్ళలాగా కామన్, ఇది నార్మలైజ్ చేసేసిర్రు. చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతారేమో మరి వాళ్ళు కూడా, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ 221 మంది ముందరికి వచ్చి క్వశ్చన్ చేస్తేనే ప్రజలకి కొంచెం అన్న మీ మీద నమ్మకం వస్తుంది. లేదు, తీరా ఎలక్షన్స్ వచ్చినాయి, నేను పోటీ చేస్తున్నా కాబట్టి పైసలు ఖర్చు పెట్టి గెలుస్తా, మందు వంచి గెలుస్తా, ఇవన్నీ నడవు. ఇక 10 మంది ఉన్నారు అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్యేలు. 10 మంది కంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద మాట్లాడాలి. గాజులు చీర అంటారు కదా, పాడి కౌశిక్ రెడ్డి మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో చూసుకుంటే బతుకమ్మ చీరలు అని చెప్పేసి, నా తెలంగాణ ఇంటింటి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంచుతామని చెప్పేసి చీరలు తీసుకొచ్చిర్రు. సరే, అవి ఎంత గబ్బుగున్నాయి, ఎంత నాణ్యత లేకుండా ఉన్నాయి అన్నది పక్కన పెడితే, అందులో ఎన్ని స్కామ్లు జరిగినాయి అన్నది పక్కన పెడితే, మీరు ప్రజల్ని సూప్ చేయడానికి, వాళ్ళకి బిస్కెట్లు వేయడానికి చీరలు వేసిర్రు. అవునా మరి? సో మీరే చీరలు పంచి మరి దగ్గరుండి మా ఆడవాళ్ళందరినీ బలహీనులుగా చేస్తున్నారా? ఈరోజు చీర కట్టుకుని గాజులు వేసుకొని మేము బలహీనంగా ఉంటే మీరు ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు, ఈ రాష్ట్రంలో పితృస్వామ్యాన్ని ఇంకా లోపలికి మొత్తం వేళ్ళూనుకుపోయేలాగా చేయొచ్చు అని చూస్తున్నారా? పాడి కౌశిక్ రెడ్డి మాటలకి నువ్వు బహిరంగంగా క్షమాపణ కోరకపోతే తెలంగాణ ఇంటింటి ఆడబిడ్డను ఖచ్చితంగా ఎత్తున్నా చూసుకోవాల్సి వస్తుంది, చెప్పుతో కొడతారు తెలంగాణ ప్రజలు.